దేవుని స్తోత్రం, హల్లెలూయా. మరి దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథంలో నుండి రాజుల 2వ గ్రంథము 6వ అధ్యాయంలో కొన్ని విషయాల్ని మనం ధ్యానిద్దాం. రాజుల 2వ గ్రంథము 6వ అధ్యాయము 24వ వచనం నుండి కొన్ని మాటలను మనము ధ్యానిద్దాం. అటు తర్వాత సిరియా రాజైన బెన్హదదు తన సైన్యం అంతటిని సమకూర్చుకుని వచ్చి షోమ్రోనునకు ముట్టడి వేసెను. అప్పుడు షోమ్రోనులో గొప్ప క్షేమము కలిగి ఉండగా గాడిద యొక్క తల 80 రూపాయలు, అరపావురపు రెట్ట 5 రూపాయలు అమ్మబడెను. వారు అంత కఠినముగా ముట్టడి వేసి ఉండిరి. అది ఇక్కడ ఈ సందర్భాన్ని మనం గమనించినట్లయితే షోమ్రోనులో భలే కరువు వచ్చేసింది, భయంకరమైన కరువు. పావురం ఎంత ఉండిద్ది? పావురము దాని రెట్ట ఉండిద్ది, దాని రెట్ట. పావురం ఎంత, దాని రెట్ట ఎంత? అర్థమైందా? పావురం రెట్ట అంటే అరపావురం రెట్ట వచ్చి 5 రూపాయలు అంట. అర్థమైందా? రెట్ట అంటే అది విసర్జన చేసేది మలము. భయంకరమైన కరువు అంటే తినడానికి ఏముండవు. ఇంకా ఈ చెట్లు కనబడితే చెట్లు తినేస్తారు. చివరికి ఏంటంటే ఏమీ లేకపోతే ఇసుక కూడా తింటారన్నమాట. ఇసుక, మట్టి అది కూడా తింటారు, ఆకలి తట్టుకోలేక. భయంకరమైన కరువు వారి జీవితాల్లో ఏలుబడి చేస్తా ఉంది. ముట్టడి దెబ్బలు కట్టారు, ముట్టడి వేసారు. అంటే ఆ దేశం లేదా ఆ యొక్క పట్టణంలోనికి ఎవరు ప్రవేశించకుండా చుట్టూ ముట్టడి దెబ్బలు కడతారు. అంటే లోపల వాళ్ళు బయటికి పోకుండా, బయట వాళ్ళు లోపల పోకుండా చుట్టూ గోడలు కట్టేస్తారు. అలా కట్టేయడం వల్ల ఇంక ఎవరో లోపలికి వెళ్ళలేరు, లోపల ఉన్న వాళ్ళు ఎవరు బయటికి రాలేరు. ఏమైనా తినడానికి ఏమన్నా ఉన్నాయంటే అవన్నీ తినేసి అయిపోయిన తర్వాత ఇంకేమున్నాయి. ఇంకా ఒక దేశాన్ని మరి దాని మీదకి యుద్ధానికి వెళ్ళాలన్నా, ఆ దేశాన్ని పట్టుకోవాలన్నా ఏ విధంగా చేస్తారు అంటే ఈ విధంగానే చేస్తారు. చుట్టూ మరి గోడలు కట్టేసి, ముట్టడి దెబ్బలు కట్టేసేసి ఇక లోపల ఉన్న వాళ్ళు బయటికి రాకుండా, బయట ఉన్న వాళ్ళు లోపల పోనీయకుండా మరి ఆ విధంగా మరి బ్లాక్ చేసేస్తారు. అప్పుడు ఉన్న వనరులన్నీ తినేసి అయిపోయిన తర్వాత ఇంకా అప్పుడు భయంకరమైన కరువు వచ్చింది. వాళ్ళు తినడానికి ఇంకేముండదు అన్నమాట. అలాగే చేశారు బెన్హదదు. సిరియా రాజు అంటే ఒక అన్యుడు. సిరియా రాజు వచ్చేసి ఇశ్రాయేలు ప్రజలకి అంత కరువును తీసుకుని వచ్చాడు. మరి అంత ఉపద్రవం, క్షామము, తినడానికి ఏమీ లేనటువంటి పరిస్థితి, భయంకరమైన దరిద్రము. ఎందుకంటే దేవుని మాట వినకుండా, దేవునికి లోబడకుండా పాపంలో జీవిస్తూ, పాపంలో బ్రతుకుతూ ఉన్నప్పుడు దేవుని యొద్ద నుండి వచ్చేటువంటి శిక్ష వాళ్ళు అనుభవిస్తూ ఉన్నారు. అయితే అప్పుడు ఆ దేశపు రాజు, చూడండి 26వ వచనం, అంతటి ఇశ్రాయేలు రాజు పట్టణపు ప్రాకారం మీద సంచారం చేయగా ఒక స్త్రీ రాజును చూచి, రాజువైన నా ఏలినవాడా సహాయం చేయమని కేకలు వేయుట విని, యెహోవా నీకు సహాయము చేయది, నేను ఎక్కడి నుండి సహాయము చేయను. చూడండి ఇక్కడ అంటున్నాడు, యెహోవా సహాయం చేయాలి. దేవుడే సహాయం చేయకపోతే నేను ఏ పార్టీ వాడిని? మనం అప్పుడప్పుడు అంటే అయ్యా మాకేదైనా సహాయం చేయండి అయ్యా, మాకేదైనా హెల్ప్ చేయండి అయ్యా, మాకేదైనా ఉపకారం చేయండి అయ్యా అని అంటాం. ఇక్కడ ఏనంటున్నాడు ఇశ్రాయేలు రాజు, యెహోవా సెలవు లేకపోతే మనకెవరు చేస్తాడు అంటున్నాడు. ఇంకో మాట వాక్యం చేస్తుంది ఏమంటే, యెహోవా సెలవు లేని ఎడల సహాయము చేయవాడు జోగును, అంటే నిద్రపోతాడంట. అంటే ఆయన అనుమతి కావాలి సహాయం రావాలన్నా. కానీ నీకు సహాయం రావాలైనా, లేదంటే ఏదైనా హెల్ప్ నీకు ఎవరైనా చేయాలన్నా దేవుని యొక్క అనుమతి లేనిదే ఆ సహాయం కూడా నీకు రావాలి. ఇక్కడ అవంతంలో ఇశ్రాయేలు రాజును అడుగుతుంది, అయ్యా నాకు సహాయం చెయ్యి,
నాకు సహాయం చెయ్యి అని అడిగినప్పుడు ఆయన అంటున్నాడు, యెహోవా నీకు సహాయం చేయనిది నేను ఎక్కడి నుండి నీకు సహాయం చేయుదును? కలముల నుండి అయినను ద్రాక్ష గానుగల నుండి అయినను దేనినైనా ఇచ్చి సహాయం చేయ వల్లపడదని చెప్పి, అంటే అక్కడ ఏమీ లేదు, ఆయనే సహాయం చేస్తాడు. కలములో నుంచి ద్రాక్ష గానుగలో నుండి దేనినైనా ఇచ్చి నీకు సహాయం చేయ వల్లపడదని చెప్పి అప్పుడు అడుగుతున్నాడు, నీ విచారమునకు కారణమేమని అడుగగా అది అప్పుడు చెప్తున్నానే, ఆ స్త్రీ నన్ను చూచి నేటి ఆహారమునకు నీ బిడ్డనిము, రేపు మనము నా బిడ్డను భక్షింతుమని చెప్పినప్పుడు, ఎందుక చివరికి పుట్టిన పిల్లలు కూడా తినేసేటువంటి భయంకరమైన కరువు. ఇద్దరుంటే ఇద్దరు ఆడవాళ్ళు అనుకుంటారంట, ఈ రోజు నీ పిల్లవాడు తిందాము, రేపేమో నా పిల్లవాడు మీరు తిందును అంటున్నారంట. అంత కరువు. అయితే 29వ వచనం, నేను నా బిడ్డను వంట చేసుకుని తింటిని, అయితే మరునాటి యందు నేను దాన్ని చూచి నేటి ఆహారమునకు నీ బిడ్డని మరి అడిగితే గాని అది తన బిడ్డను దాచిపెట్టానని చెప్పాను. చూసారా, అంత భయంకరమైన కరువు. ముప్పై వచనం, రాజు ఆ స్త్రీ మాటలు విని తన వస్త్రములను చింపుకొని ఇంకా ప్రాకారం మీద నడిచిపోవచ్చు ఉండగా జనులు అతని తేరు చూసినప్పుడు లోపల అతని ఒంటి మీద గోనె పట్ట కనబడేది. అది అంటే రాజు కూడా చివరికి గోనె పట్ట కట్టుకునే భయంకరమైన పరిస్థితి. వస్త్రాలు దించుకున్నాడండి, అంత భయంకరమైన కరువు. అయితే అక్కడ అంటున్నాడు, తరువాత రాజు షాపాతు కుమారుడైన ఎలీషా యొక్క తల ఈ దినమున అతనిపై నిలిచి ఉన్నదల దేవుడు నాకు గొప్ప అపాయము కలుగు చేయుగాక అనెను. ఏంటంట, సేవకుని యొక్క తల అతని మెడ మీద ఉంటే నాకు గొప్ప కీడు కలుగును గాక అంటున్నాడు. అంటే ఏంది, అక్కడ కరువు వచ్చిందని చెప్పింది ఎవరంటే ఈ ఎలీషా పాస్టర్ గారు. ఎలీషా ప్రవచనం చెప్పాడు, నీకు కరువు రాబోతుంది అని. ఈ రాజు అనుకుంటున్నాడు, ఆయన ఆ మాట చెప్పకపోతే ఈ కరువు వచ్చేది కాదు కదా, ఈ కరువు అంతటికి మూల కారణం ఆ ఎలీషానే, ఆ ప్రవక్తే అని అనుకుని ఆయన అంటున్నాడు, రేపు ఈ దినానికి ఆయన మెడ మీద తాకాయ కానీ ఉంటే నాకు గొప్ప అపాయం కలుగును గాక అన్నాడు. ఇప్పుడు ఎవరికి నష్టం? రాజుకే నష్టం. ఆయన ఏం కోరుకుంటున్నాడు? దైవజనుడి యొక్క మెడ మీద తలకాయ ఉండకూడదు, అలా ఉంటే నాకే కీడు అనుకుంటాడు. ఆ దైవజనుడు ఏం చెప్పాడు? దేవుడు ఏం చెప్పాడో అది వచ్చి చెప్పాడు. మీరు దేవుని మాట వింటలేదు, దేవుని మాటలు నడవట్లేదు, అందుకని మీ మీదకి కరువు రాబోతుందని ఎలీషా ప్రవక్త చెప్పాడు. ఆయన మాట కాదు, అది దేవుని యొక్క మాట. ఆ మాట చెప్పాడు. అయితే ఆయన అంటున్నాడు, అయితే ఎలీషా తన ఇంట కూర్చుని ఉండగా పెద్దలను అతనితో కూడా కూర్చుండిన రాజు ఒక మనిషిని పంపారు. వాళ్ళందరూ కలిసి ఒక మనిషిని పంపారంట ఎలీషా దగ్గరికి. పంపాను. ఆ పంపిన వాడు ఎలీషా దగ్గరకు రాక మునిపే అతడు ఆ పెద్దల్ని చూచి, ఈ నరహంతకుని కుమారుడు నా తలను కొట్టివేయటకు కూడా పంపి ఉన్నాడని మీకు తెలిసినదా? మీరు కనిపెట్టి ఉండి ఆ దూతరాగా వాడు లోపలికి రాకుండా తలుపుతో వారిని వెలుపలకు తోసి తలుపు మూసివేయుడి. వారి యజమానుని కాళ్ళ చప్పుడు వారి వెనక వినబడును కదా అని వారితో
చెప్పుచుండగా ఆ దూత అతని యొద్దకు వచ్చెను. అంతటా రాజు, ఈ కీడు యెహోవానైనది, నేను ఇక ఎందుకు యెహోవా కొరకు కనిపెట్టి ఉండవలెను అని. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఎలీషాకి ముందుగానే విషయం అర్థమైపోయింది. అందుకని వాళ్ళు రాకముందే చెప్తున్నాడు. చెప్పిన తర్వాత అప్పుడు ఒక రకంగా చూస్తే మరి ఇశ్రాయేలు రాజుకి కొంచెం మైండ్ లైట్ ఎరిగింది. అప్పుడు ఈ కరువు అంతటికి మూల కారణం దేవుడే. ఎలీషా కాదు, ఈ కీడు యెహోవానైనది, నేను ఇంక ఎందుకు యెహోవా కొరకు కనిపెట్టి ఉండాలి అని అంటున్నాడు. గుర్తించాడు, ఇశ్రాయేలు రాజు గుర్తించాడు, ఈ కరువు దేవుని వల్ల వచ్చింది, ఈ పేదరికము దేవుని వల్ల వచ్చింది, ఈ దరిద్రము దేవుని వల్ల వచ్చింది. దేవుని మాట వెనక మా ఇష్టానుసారంగా మేము జీవించడం వల్ల ఈ కరువు వచ్చిందని ఇశ్రాయేలు రాజుకి అర్థమైంది. అందుకని ఆయన అంటున్నాడు, యెహోవా వల్లనే ఈ కరువు వస్తే మరలా మేము యెహోవా కొరకు ఏ విధంగా ఎదురు చూడాలి? అర్థమవుతుందా మీకు? దేవుడి దగ్గర నుంచే ఈ కరువు వచ్చింది, మళ్ళీ దేవుడి కోసం ఎందుకు ఎదురు చూడాలి? ఆయన పంపిస్తే అని అంటున్నాడు. దానికి ముందేమంటున్నాడు? దానికి ముందు ఆయన ఆలోచన ఎలీషా ప్రవక్త ద్వారా వచ్చింది ఈ కరువు. ఆయన మాట అంటం వల్లే వచ్చింది ఇదంతా. భయంకరమైన ఈ కరువు. ఒక పావురం రెట్ట, పావురం యొక్క రెట్ట, అర పావురం రెట్ట 5 రూపాయలు. ఆ రోజుల్లో 5 రూపాయలు అంటే ఈ రోజుల్లో ఎన్ని కోట్లు, ఎన్ని లక్షలు. ఒక గాడిద తలకాయ ఎంతంట? గాడిద తలకాయ 80 రూపాయలంట గాడిద తలకాయ. కొన్ని వేల సంవత్సరాల కింద మాటిది. అంత భయంకరమైన కరువు. ఇద్దరు తల్లులు అంటున్నారు, ఏమని? నీకు పెట్టిన పిల్లవాడిని ఈ రోజు తిందాము, రేపు నా పిల్లవాడిని ఇస్తాను, అది వండుకొని ఇద్దరం తిందాం అంటున్నారు. అంత భయంకరమైన కరువు. ఎవరి దగ్గర నుంచి వచ్చింది ఈ కరువు? దేవుని యొద్ద నుండి వచ్చింది. ఎందుకు వచ్చింది ఈ కరువు? దేవుని మాట వినకపోవడం వల్ల వచ్చింది, పాపంలో జీవించడం వల్ల వచ్చింది ఈ కరువు. మీరు గ్రహించాల్సింది ఏంటంటే, ఒక పేదరికానికి, ఒక దరిద్రానికి మూలము మనం దేవునితో లేకపోవడం వల్లే. దేవునితో లేకపోవడం వల్ల, దేవునికి వ్యతిరేకంగా మనం ఉండటం వల్ల, దేవునికి ఇష్టానుసారంగా మనం జీవించకపోతే కరువు మన జీవితంలో ఏర్పడి చేస్తుంది. ఇప్పుడు చూడండి, ఈ పరిస్థితుల్లో ఏమైనా అవకాశం ఉందా వాళ్ళు బయటికి రావడానికి? అవకాశం ఉందా? ఈ భయంకరమైన కరువుల నుంచి ఎవరైనా బయటికి తీసుకురాగలరా? ఎన్ని సంవత్సరాలు పట్టింది ఆ కరువుల నుంచి బయటికి రావాలంటే? ఆ కరువులో నుంచి బయటికి రావాలంటే ఎన్ని సంవత్సరాలు పట్టింది? బయటకు వచ్చే విషయమే లేదు. ఎవరి దగ్గర లేవు డబ్బులు, అంతా కరువు. కరువు పోవాలంటే ఉద్యోగాలు ఇస్తే పని అయింది. ఉద్యోగాలు ఇవ్వడానికి ఎవరి దగ్గర ఉన్నాయి ఉద్యోగాలు? ఒకవేళ ఉద్యోగానికి నేను పిలిచిన ఉద్యోగానికి ఇవ్వాల్సిన జీతం ఉండాలిగా, లేదు. మరి ఎలా కరువు తిరిగింది? ఇప్పుడున్నటువంటి ఈ సమస్యల నుంచి బయటికి ఎలా తీసుకురాగలరు? వేరే దేశంలో ఏమైనా అప్పులు ఏమైనా ఇస్తారా? వరల్డ్ బ్యాంకులో నుంచి, వరల్డ్ బ్యాంకులో నుంచి లేదా వేరే దేశం నుండి అప్పు తెచ్చుకోవడం అయిద్దా? అవునే అవును. మరి దీనిలో నుంచి ఎలా బయటికి రావు? తినడానికి ఏమీ లేక చివరికి తమ కడుపును పుట్టిన కన్న పిల్లల్ని వండుకుని తినేటువంటి భయంకరమైన కరువు. ఒక పావురం రెట్ట, అర పావురం రెట్టనే 5 రూపాయలకు పెట్టుకునేటువంటి ఆ రోజు ఎలా బయటికి రాగలరు? అయితే ఇక్కడ ఎలీషా ప్రవక్త ఒక మాట అంటున్నాడు, చూడండి, దేవుని నోట నుండి వచ్చిన మాట. అప్పుడు ఎలీషా, 2వ రాజుల గ్రంథం 7వ అధ్యాయం. అప్పుడు ఎలీషా రాజుతో ఇట్లా, నేను యెహోవా మాట ఆలకించుము,
యెహోవా సెలవిచ్చినది ఏమనగా, రేపు షోమ్రోను ద్వారమందు రూపాయి 1కి ఒక మానిక సన్నని పిండియు, రూపాయి 1కి 2 మానికల యవలను అమ్మబడును. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ₹1కి 2 మానికల యవలు. రూపాయికి ఒక మానిక సన్నని పిండి, 2 మానికల యవలు, ఒక మానిక సన్నని పిండి. రేపు ఎప్పుడంట? రేపు ఈ వేళకు. అంటే కరువు మొత్తం పోయి మొత్తం సెటిల్ అయిపోయింది. రేపు ఈ టైంకల్లా ఏంటన్నారా? రేపు ఈ టైంకల్లా మీకు ఏమాత్రం కరువు ఉండదు, సమృద్ధిని మీరు అనుభవిస్తారు. ₹1కి 2 మానికల యవలు పిండి, ₹1కి సన్నని పిండి, ఒక మానిక అమ్మబడును అని చెప్పాడు. అప్పుడు అంటున్నాడు 2వ వచనం, అందుకు ఎవరి చేతి మీద రాజు ఆనుకుని ఉండెనో ఆ అధిపతి, యెహోవా ఆకాశమందు కిటికీలు తెరిచినను అలాగూ జరుగునా అని దైవజనునికి ప్రత్యుత్తరమేగా. నమ్మాడు ఆ రాజు? నమ్మలా. ఏమంటున్నాడు? యెహోవా దేవుడు ఆకాశం నుండి కిటికీలు తెరిచినా ఇది అయితా? అవును అంటున్నాడు. ఎవరి చేతి మీద రాజు ఆనుకుని ఉండెనో ఆ అధిపతి, యెహోవా ఆకాశమందు కిటికీలు తెరిచిన అలాగూ జరుగునా అని దైవజనుడికి ప్రత్యుత్తరమేగా. నమ్మట్లా. ప్రారంభంలో ఎలీషా ఏమన్నాడు? యెహోవా మాట ఆలకించుము. దేవుడు చెప్తున్నాడు, ప్రవక్త ఎలీషా చెప్తున్నాడు. దేవుడు చెప్పేటువంటి మాట ఏంటంటే, రేపు ఈ సమయానికి మీ కరువు అంతా పోయింది అంటున్నాడు. దేవుడి మాట ఆలకించండి. యెహోవా చెప్తున్నాడు, ఈ మాట ఆలకించండి అని చెప్పినా కానీ రాజు నమ్మట్లా. యెహోవా ఆకాశం నుండి కిటికీలు తెరిచినా కానీ ఇది ఎలా జరిగింది అంటున్నాడు. ఎలీషా సొంత మాట కాదది. ఎలీషా ప్రవక్త తన నోటి మాట చెప్పలేదు, దేవుని మాటను తీసుకుని వచ్చి వీళ్ళకి చెప్తున్నాడు. దైవ సేవకుని మాట కదది, దేవుని మాట. అప్పుడు అంటున్నాడు, నీవు కన్నులారా దానిని చూచెదవు కానీ దానిని తినకూడదు అని అతనితో చెప్తున్నాడు. ఎందుకు ఆ మాట చెప్పాడు? నా నామ అందుకని నీ కన్నులారా చూస్తావు కానీ దాని ఫలాన్ని నువ్వు అనుభవించలేవు. నువ్వు చూస్తావు కానీ దాన్ని నువ్వు పొందుకోలేవు. నువ్వు చూస్తావు కానీ వాటిని నువ్వు తినలేవు. ఎందుకనంటే నువ్వు దేవుని యొక్క సేవకుని మాట వినలేదు. దేవుని మాటను వినలేదు కాబట్టి, దేవుని సేవకుని మాట నువ్వు నమ్మలేదు కాబట్టి నీ కన్నులారా నువ్వు చూస్తావు కానీ వాటిని నువ్వు భుజించలేవు అని చెప్పాడు. తర్వాత ఏం జరిగింది చూడండి, 3వ వచనం. అప్పుడు పట్టణపు గుమ్మమునొద్ద 4 కుష్ఠరోగులు ఉండగా వారు ఒకరిని చూసి, మనం చచ్చిపోవాలకు ఇక్కడ ఎందుకు కూర్చుండవలను, పట్టణంలోనికి పోవుదాం అనుకుంటేమా, పట్టణమునందు క్షేమమునందున అక్కడ చచ్చిపోవుదాము, ఇక్కడ ఓరకున్నను ఇక్కడ చచ్చిపోదాం, పదండి సిలువ దండలోనికి పోవుదాము రండి, వారు మనల్ని బ్రతికినిచ్చిన బ్రతుకుదము, మనల్ని చంపిన చత్తుమని చెప్పుకొని. అది 4 కుష్ఠరోగులంట. ఎంతమంది? 4 అనుకున్నారంట, ఏడుండి ఈ కరువులో తెచ్చే బదులు ఆ పట్టణంలోకి వెళ్దాం. పట్టణంలోకి వెళ్దాం అన్నా కానీ పట్టణంలో కూడా కరువు ఉంది. ఏడా ఉండలేము. చాలా మంది ఎలా ఉంటారు తెలుసా, ఇక్కడ ఏడా పనులు సరిగా లేవు, హైదరాబాద్ పోదాం. హైదరాబాద్ పోయినా కరువు వస్తుంది నీకు. ఎందుకు? నువ్వు దేవుడి మాట ఏంటవా, నీ ఇష్టానుసారంగా బ్రతుకుతున్నావు. అందుకనే దేవుడు దరిద్రాన్ని నీకు పంపించాడు. హైదరాబాద్ పోతే పోయిద్దా? హైదరాబాద్ పోయినా అక్కడ దేవుడు ఉన్నాడు. మద్రాసు పోయావా,
మద్రాసులో కూడా దేవుడు ఉన్నాడు. అమెరికా పోయావా, అమెరికాలో కూడా దేవుడు ఉన్నాడు. నువ్వు చేయాల్సిన పని కాదు, కరువుకోవడానికి నువ్వు చేయాల్సిన పని కాదు. కరువుకోవడానికి నువ్వు ఇక్కడి నుంచి వేరే ఉద్యోగానికి కాదు వెళ్ళాల్సింది. కరువు పోవాలంటే ఉద్యోగం మానేసి వేరే ఉద్యోగం చూసుకుంటే దానిలో బాగా పైసలు వస్తాయి, అది కాదు నువ్వు చేయాల్సింది. లేదా పని మానేసి వేరే పనికి వెళ్తేనో, ఇక్కడి నుంచి వేరే ఊరికి వెళ్తేనో నీకు సమృద్ధి రాదు. మొట్టమొదట నువ్వు దేవునితో సమాధాన పడాలి. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. దేవునితో నువ్వు ఎప్పుడైతే సమాధాన పడతావో అప్పుడు దేవుడు నీకు సమృద్ధిని ఇస్తాడు, దేవుడు నీకు మేలు చేస్తాడు. ఈ విషయం తెలియక చాలా మంది ఇక్కడ పని వంటం లేదు అందుకని హైదరాబాద్ వెళ్దాం, ఇక్కడ పని వంటం లేదు అందుకని మద్రాసు వెళ్దాం, ఇక్కడ కూలి పనులు సరిగా ఉండట్లేదు ఇంకో కూలి పనికి వెళ్దాం, ఇక్కడ ఈ పని చేస్తే డబ్బులు 400 వస్తున్నాయి ఇంకో పని ఎత్తుకుందాం. అదే